28 డిసెంబర్ 2025 ప్రాతఃమురళి. కారణము అనే పదాన్ని నివారణలోకి పరివర్తన చేసి మాస్టర్ ముక్తిదాతలుగా కండి. అందరికీ తండ్రి సాంగత్యము అనే రంగును వేసి సమానముగా అయ్యే హోలీని జరుపుకోండి. నలువైపులా ఉన్న శ్రేష్టమైన విశేషమైన హోలీ మరియు హయ్యెస్ట్ పిల్లలకు సదా స్వయాన్ని బాబా సమానముగా సర్వశక్తులతో సంపన్నముగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేసేవారికి సదా ప్రతి బలహీనత నుండి ముక్తులై ఇతర ఆత్మలకు కూడా ముక్తిని ఇప్పించే ముక్తిదాత పిల్లలకు సదా స్వమానము అనే సీట్పై సెట్ అయ్యేవారికి సదా అమరభవ అనే వరదానాన్ని అనుభవ స్వరూపంలోకి తీసుకువచ్చేవారికి నలువైపులా ఉన్న ఇటువంటి పిల్లలకు ఎదురుగా కూర్చుని ఉన్నవారికి దూరంగా కూర్చుని స్నేహంలో ఇమిడిపోయిన పిల్లలకు ప్రియ స్మృతులు మరియు తమ ఉల్లాస ఉత్సాహాలు మరియు పురుషార్థం యొక్క సమాచారాన్ని ఇచ్చేవారికి బాప్ దాదా నుండి చాలా చాలా హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వకమైన పదమాల రెట్ల ప్రియ స్మృతులను స్వీకరించండి. మరియు రాజయోగి రాజ్య అధికారి పిల్లలందరికీ నమస్తే. వరదానము. ఆల్మైటీ సత్తా యొక్క ఆధారముపై ఆత్మలను సుసంపన్నముగా చేసే పుణ్యాత్మ భవ. ఏ విధంగా దాన పుణ్యాదుల సత్తా గల రాజులలో ఆయా కాలములో పదవి యొక్క పూర్తి శక్తి ఉండేదో ఆ శక్తి ఆధారముపై వారు ఎవరినైనా ఎలాగైనా చేయగలిగేవారో అలా మహాదాని పుణ్యాత్ములైన మీకు డైరెక్ట్గా బాబా ద్వారా ప్రకృతి జీత్ మాయాజీత్ యొక్క విశేషమైన సత్తా లభించి ఉంది. మీరు మీ శుద్ధ సంకల్పాల ఆధారముపై ఏ ఆత్మకైనా బాబాతో సంబంధాన్ని జోడింపజేసి వారిని సుసంపన్నులుగా చేయగలరు. కేవలం ఈ శక్తిని యథార్థ రీతిలో ఉపయోగించండి. స్లోగన్. ఎప్పుడైతే మీరు సంపూర్ణత యొక్క అభినందనలు జరుపుకుంటారో అప్పుడు సమయము, ప్రకృతి మరియు మాయ వీడ్కోలు తీసుకుంటాయి. ఎప్పుడైతే మీరు సంపూర్ణత యొక్క అభినందనలు జరుపుకుంటారో అప్పుడు సమయము, ప్రకృతి మరియు మాయ వీడ్కోలు తీసుకుంటాయి. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. మనస్సు, బుద్ధి, కర్మలలో చాలా బిజీగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఫుల్ స్టాప్ అని డైరెక్షన్ ఇవ్వండి. కర్మలకు చెందిన సంకల్పాలు కూడా స్టాప్ అయిపోవాలి. ఈ ప్రాక్టీస్ను ఒక్క క్షణము కోసమైనా చేయండి, కానీ అభ్యాసము చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే అంతిమ సర్టిఫికేట్ ఒక్క క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టడము ద్వారానే లభించనున్నది. క్షణంలో విస్తారాన్ని ఇమిడ్చి వేయండి. సారస్వరూపులుగా అవ్వండి. ఈ అభ్యాసమే కర్మాతీతులుగా చేస్తుంది. ఓం శాంతి.